వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రభావతి అయితే ఇక మీనా మీద చాలా కోపంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది దాని బుద్ధే. అదే ఆ బాలుగాడితో కలిసి ఈ కొట్టు పెట్టించి ఉంటుంది. కానీ ఏమీ తెలియనట్టు ఏం నాటకాలో తల్లి కూతుర్లు అని ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది. ఇంతలోకి అప్పుడే శృతి అయితే ఇక రవితో గొడవ వేసుకుంటూ ఉంటుంది. చూడు, ఇదంతా కావాలని మీ బాలు అన్నయ్య ఆడుతున్న నాటకాలు. ఇవన్నీ నాకు అర్థం కావా ఏంటి? ఏమంటున్నావు శృతి? అవును, మీ అన్నయ్య కావాలని మీనాకి నేను సపోర్ట్ చేస్తున్నానని, నా వల్ల మీనా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన మాట వినకుండా తనకి సమాధానం చెప్తుందనని మీనాని తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసమే ఈ పువ్వుల కొట్టు ఇవన్నీ. ఎంత ట్రై చేసినా బాలు అయితే మీనాని నా నుంచి దూరం చేయలేడు. నేను ఈ ఇంట్లో ఉండగా మీనాకి ఎప్పుడు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. బాలు నన్ను మీనా నుంచి దూరం పెట్టాలని ట్రై చేస్తున్నాడు. అది మాత్రం జరగదు. మీనాకి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అవును, ఇప్పుడు ఆ పూల కొట్టుని కూడా నెంబర్ 1లా తీసుకెళ్లే బాధ్యత నాది. చూస్తూ ఉండు, మీనాకి పూల కొట్టు మీద ఫుల్ ప్రాఫిట్ వచ్చేలా చేస్తాను. ఆ బాలుకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను అంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ఇదంతా చూస్తున్న రవికి ఏమీ అర్థం కాదు. నిజంగానే శృతి చాలా అమాయకురాలు. తనేం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు. బాలు అన్నయ్య ఇదంతా వదిన సంతోషం కోసం చేస్తున్నాడు. ఇదంతా అర్థం చేసుకొని శృతి పూల కొట్టిని నెంబర్ 1లో తీసుకెళ్తాను, నన్ను వదిన్ని దూరం చేయలేరని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. శృతి, నీ అమాయకత్వం ఎప్పుడు నీకు అర్థమవుతుందో ఏంటో అని చెప్పి రవి అయితే ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక రోహిణి అయితే రెడీ అవుతూ ఉంటే ఒక్కసారిగా రోహిణి, ఆంటీ, మీనా పూల కొట్టు పెట్టిందన్న సంతోషంలో ఉన్నారా, లేదంటే ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆంటీకి నాకు పార్లర్ లేదన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా నన్ను అందరి ముందు అవమానిస్తారు. అలాగే మా నాన్న లేడు, మలేషియా, ఇదంతా అబద్ధం అని కూడా తెలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? మీనా కంటే దారుణంగా చూస్తారు నన్ను. నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మనోజ్, రోహిణి, రోహిణి, ఆ మనోజ్, ఏమైంది? మిర్రర్ ముందు నుంచొని రెడీ అవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నావంటే ఏమైంది? మీనా పూల కొట్టు కోసమా? అది కాదు మనోజ్. అయినా మీనా పూల కొట్టు మీద ఆంటీ పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే ఇక మనోజ్, నీకు తెలీదా? ఆ బాలు ఎప్పుడు ఇలాంటివే చేస్తూ ఉంటాడు. అమ్మకి కోపం తెప్పించే పనులు. అయినా నువ్వు పార్లర్ అమ్మ పేరు మీద పెట్టావు కదా, అందుకే వాడు కూడా వాడి భార్య పెట్టే పూల కొట్టు మీద అమ్మ పేరు పెట్టి ఓవర్ చేస్తున్నాడు. అయినా నువ్వెందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు? అది కాదు మనోజ్, నువ్వు లైట్ తీసుకో. ఆ కొట్టు మీద ఏమీ డబ్బులు రావు. అలాగే అది 2-3 రోజులు ఉండే కొట్టే. తర్వాత దాన్నే డబ్బులు రాక వాళ్ళే ఎత్తేస్తారు, చూస్తూ ఉండు అని చెప్పి మనోజ్ అక్కడి నుంచి వెళ్తుంటే ఇక రోహిణి, ఈ మనోజ్కి ఏమీ అర్థం కాదు. పూల కొట్లో అంటే బాగానే డబ్బులు వస్తాయి. అవును, అందుకే కదా మీనా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్న లేకపోయినా అన్ని డబ్బులు సంపాదిస్తుంది, వాళ్ళని చదివిస్తున్నారు. ఇదంతా వాళ్ళ వల్ల అవుతుంది కదా. మొన్న పుస్తుల తాడు కూడా చేయించి తీసుకొచ్చారు. మనోజ్కి అర్థం కావట్లేదు. నిజంగానే మీనాకి దాని మీద డబ్బులు వస్తే అప్పుడు ఆంటీ నాకన్నా మీనానే బాగా చూసుకుంటారా ఏంటి అని రోహిణి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఇక కిందకైతే వస్తుంది. ఇంతలోకి శృతి కూడా కిందకే వస్తుంది. ఆంటీ, ఆంటీ, నాకు ఆమ్లెట్ రెడీనా? ఆంటీ, నాకు కూడా దోశ కావాలి. అమ్మా, నాకు క్యారెస్ కావాలి. ఏంట్రా, నాకేమైనా 10 చేతులున్నాయా ఏంటి? అన్నీ చేస్తున్నానుగా, ఎందుకలా అరుస్తున్నారు? ఈరోజు అందరూ ఇడ్లీనే తినాల్సింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేయలేను అని వెనకాలనే ఇక రోహిణి, ఆంటీ, నాకు ఇడ్లీ ఇష్టం ఉండదు కదా. ఇక శృతి, ఏంటి, మీనా అయితే మీరు ఎన్ని చెప్తే అన్ని పనులు చేస్తుంది. ఒక పక్కన ఇడ్లీ చేస్తూనే దోశ వేసేది, నాకు ఆమ్లెట్ కూడా వేసేది. మీరేంటాంటీ కనీసం ఒక్క పని కూడా చేయట్లేదు? ఇప్పుడు తెలుస్తుందా మీనా కష్టమేంటో మీకు అని వెనకాలనే ఇక సత్యం, చాలా బాగా చెప్పావమ్మా, మీ అత్తగారికి మీరు చెప్తేనే అర్థమవుతుంది అని వెనకాలనే ఇక రోహిణి, శృతి, నువ్వు సైలెంట్గా ఉండు, ఆంటీతో ఇలాగేనా మాట్లాడేది? రోహిణి, నువ్వెప్పుడూ కూడా మీనాకి సపోర్ట్ చేయవు. అందుకే మీనా ఎన్ని పనులు చేసినా నీకు పనిలా కనిపించదు. అదే నీతో చేయిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆంటీకి కూడా మీనా వాల్యూ తెలియాలి కదా. ఈరోజు మీనా పూల కొట్టు పెట్టడం వల్లే కదా ఇంట్లో అన్ని పనులు ఆగిపోయినాయి.
ఇప్పటికైనా ఆంటీకి ఆ విషయం అర్థమైతే చాలు. నేను ఎలాగో టిఫిన్ బయట చేస్తాను. రవి, మనం బయలుదేరదామా అంటూ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి కూడా రోహిణి అలాగే మనోజ్కి టిఫిన్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోమంటుంది. ఇక ప్రభావతి, ఇదేంటి ఈ అమ్మాయి తెలుసనిందో తెలియకనిందో అని నిజంగానే ఇది చెప్పింది కరెక్టే. నేను ఆ మీనాని ఇంట్లోంచి పంపించేద్దాం అనుకున్నా. ఒక్క పూట అది వంట చేయకపోతేనే ఇంట్లో పనులన్నీ వీళ్ళు నాకు అప్పగించారు. ఇది శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోతే అమ్మ బాబోయ్, నా పని ఏమవుతుంది? మమ్మీ, నాకు టిఫిన్ కావాలి. ఏ ప్రభా, నా బట్టలు ఉతకలేదేంటి? ఆంటీ, నా బట్టలు ఉతకలేదేంటి? ఇలా అందరూ కూడా ప్రభావతికే పనులు చెప్తున్నట్టు, ప్రభావతి నాన్ స్టాప్గా పనులు చేస్తున్నట్టు అంతా కూడా ఊహించుకుంటుంది. బాబోయ్, నాకు ఆ పరిస్థితి రాకూడదు. త్వరగా ఆ మీనాని ఇంట్లో పనులు చేయమని చెప్పాలి. అవును అని అనుకుంటుంది. ఇక మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయిన తర్వాత ప్రభావతి ఇంట్లో వంట చేయదు. దాంతో సత్యం, ప్రభా, నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టు. అమ్మా, నాకు కూడా భోజనం పెట్టు అని అందరూ కూడా ఇక భోజనానికి వస్తూ ఉంటారు. ప్రభావతి, వంట అవ్వలేదు. వంట అవ్వకపోవడం ఏంటి అని బాలు అంటాడు. నీ పెళ్ళం వెళ్ళి అక్కడ పూల కొట్లో కూర్చుంటే ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని వెనకాలే ఇక సత్యం, అదేంటి ప్రభా, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా? ఆ, ఇంట్లో ఉంటే అన్ని పనులు నేనే చెయ్యాలా ఏంటి? ఉదయం లేచాక ఇల్లు తుడిచానా, అలాగే టిఫిన్ చేశానా, తర్వాత బట్టలు ఉతికానా, ఆ వంటలా అయిద్ది. అయినా నాకు కూడా మనిషినే కదా, నాకేమీ 100 చేతులు లేవు కదా అని వెనకాలనే ఇక సత్యం, మరి రోజు మీనా అందరికీ అన్ని పనులు చేసి వంట కూడా చేస్తుంది కదా ప్రభా, మరిప్పుడెందుకు వద్దంటున్నారు? వెళ్ళి మీ కోడల్ని పిలవండి. ఉదయం నుంచి కొట్టు దగ్గరే కూర్చుంది, ఏ పని లేకుండా. పిలిచి వంట చేయమని చెప్పండి అని వెనకాలనే ఇక బాలు, నా భార్య ఎలా పనిచేస్తుంది? తను బయట కష్టపడుతుంది, ఇంట్లో పనులెలా చేస్తుంది అని అంటూ ఉంటే ఇక రోహిణి అలాగే శృతి, కరెక్టే కదా బాలు చెప్పింది. మీనా అక్కడ పూల కొట్లో ఉంటే మీనా ఎలా పనిచేస్తుంది అని అంటూ ఉంటే ఇక సత్యం, మీ అమ్మ ఇలాగే గొడవ పెడుతుంది కానీ ఈ ఈ రోజుకి బయట నుంచి పార్సిల్ తీసుకొచ్చారా బాలు అని వెనకాలనే సరే నాన్న అని చెప్పేసి బాలు అయితే ఇంకా పార్సిల్ తీసుకొని వచ్చేస్తాడు. అందరూ కూడా అవి తింటారు. ఇక నైట్ అవుతుంది. నైట్ అయిన తర్వాత మీనా కొట్టు క్లోజ్ చేసి ఇక ఇంట్లోకి వస్తుంది. రాగాలే ఇక ప్రభావతి, అమ్మ వచ్చావా మహాతల్లి? ఉదయాన్న నుంచి ఆ కొట్లోనే కూర్చున్నావు. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. త్వరగా వెళ్ళి వంట చెయ్యి అని వెనకాలనే ఇక మీనా, అత్తయ్య, వంట చేస్తాను, ఒక్క నిమిషం. ఏంటమ్మా అని సత్యం అంటాడు. అత్తయ్య, ఈరోజు పూల కొట్టు మీద వచ్చిన లాభం 1500. ఇదిగోండి అత్తయ్య, తీసుకోండి అని అనగానే ఇక ప్రభావతి, ఏంటి నాకు ముష్టేస్తున్నావా? నీ డబ్బుల కోసం ఎవరిక్కడ ఆశపడుతున్నారు? అది కాదు అత్తయ్య. నర్మయ్, ఏంటే పూల కొట్టు మీద అమ్మిన డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నావు? అంటే నువ్వింత సంపాదిస్తున్నాను అని నా దగ్గర ఎచ్చులు పోతున్నావా? ఇదంతా బిల్డప్ ఏంటి అని వెనకాలనే రోహిణి, అమ్మయ్య, ఆంటీ ఎక్కడ తీసుకుంటారో తీసుకుంటే నేను మళ్ళీ ఆంటీ ముందు ఎక్కడ చులకనవుతానా అనుకున్నాను. మీనా దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆంటీ మంచి పని చేశారు అని అనుకుంటూ ఉంటే ఇక ప్రభావతి, ఏంటి, నిన్నెవడైనా ఈ డబ్బులు నాకు ఇవ్వమని అడిగారా? ఎందుకు ఇస్తున్నావే అని వెనకాలనే ఇక రోహిణి, ఇది బాలేదు మీనా. అయినా ఆంటీని ఇలా డబ్బులు ఇస్తూ ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు నీకు శృతి డబ్బులిస్తే ఆంటీ ఏం మాట్లాడలేదని ఇప్పుడు ఆంటీకి డబ్బులిస్తూ ఆంటీని అందరి ముందు అవమానిస్తున్నావా? ఇది కరెక్ట్ కాదు మీనా అని అనగాలనే ఇక మీనా, రోహిణి, ఎందుకలా అత్తయ్యని లేనిపోయిన మాటలు చెప్పి రెచ్చగొడుతున్నావు? అయినా నేను ఈ డబ్బులు ఇస్తుంది అత్తయ్య ఇంటి పెద్ద కాబట్టి. నువ్వు మొన్న ఆ అత్తయ్యకి ఇలాగే డబ్బులు ఇచ్చావు. నేను కూడా అలాగే ఆ అత్తయ్యకి ఈ డబ్బులు ఇద్దామనుకున్నా. అబ్బో, బోడి 1500. అది ఈరోజు వచ్చింది. అయినా ఆ పూల కొట్టు మీద ఏదో లక్షలు సంపాదిస్తున్నట్టు బిల్డప్ ఏంటి? నా కోడలు పహార్లల్లో పనిచేస్తుంది, తనతో నీకు పోటీ ఏంటి? అయినా నువ్విచ్చిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ముందెళ్ళి వంట పని చూడు అని ప్రభావతి ఇక మీనాని అవమానిస్తూ మాట్లాడుతుంది. మీనా అవి పట్టించుకోకుండా ఇక లోపలికి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఇక రోహిణి, మీనా నాకు కాఫీ. రోహిణి, వంట ఆలస్యం అవుతుంది, నువ్వు వచ్చి కాఫీ కలుపుకో. ఏంటి, ఒక పూట పూల కొట్టు పెట్టగానే నోరులేస్తుంది. రోహిణి కష్టపడి వచ్చింది, తనకి ముందు కాఫీ కలిపివ్వు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. పాపం మీనా ఏమీ మాట్లాడకుండా రోహిణికి కాఫీ కలుపుతుంది. ఇంకా రాత్రి అవుతుంది. రాత్రి అయ్యాక ఇక మీనా అయితే
చాలా సంతోషంగా కూర్చొని ఉంటే అప్పుడే బాలు ఇంటికి వస్తాడు. మీనా, ఏంటి పూల కొట్టు త్వరగా కట్టేసినట్టున్నావు? అవునండి, అన్ని పూలు అయిపోయినాయి, అందుకే కట్టేశాను. అబ్బో, మొదటి రోజే గిరాకీ బాగా ఉన్నట్టుంది. ఇదంతా మీ వల్లే. మీరేగా అందరికీ మన ఇంటి దగ్గర పూల కొట్టు పెట్టామని వాట్సాప్‌లో పంపించారు. అందుకే మన చుట్టుపక్కనున్న అందరూ తెలిసిన వాళ్ళు, అలాగే కావాల్సిన వాళ్ళు అందరూ మన దగ్గరే పూలు కొన్నారు. అందుకే త్వరగా సేల్ అయిపోయినాయి. అవునా మీనా? ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరూ నువ్వేం చేయలేవు, నీకు వంటిల్లు తప్ప ఏదీ చేత కాదు అని అన్న వాళ్ళందరికీ ఈరోజు మీరొక గుణపాఠం నేర్పించారు. నిజానికి నీలాంటి భర్త రావడం నా అదృష్టం. నిజమండి. ఏ మీనా, మరీ అంత పొగడే మాకు నన్ను. పొగడ్డం కాదు, నేను చెప్పేది నిజం. అదేంటి, నేను ఒక విషయాన్ని మర్చిపోయాను. ముందు మీరు అర్జెంటుగా కళ్ళు మూసుకోండి. ఎందుకు మీనా, ఆ ఇటుక పెట్టి తల పగలగొడతావా ఏంటి? చెప్పలేదకుండా ఇదంతా చేయించానని. ఎప్పుడు చూసినా ఇలాంటి మాటలే. ముందు నోరు మూసుకొని కళ్ళు మూసుకోండి మీరు. కళ్ళు మూసుకోవాలా, నోరు మూసుకోవాలా? యావండి, సరే సరే అని అంటూ ఉంటే ఇక మీనా అయితే ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని, కళ్ళు తెరవండి. మీకు మీరంతా చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు ఇస్తున్నా అని అనగానే బాలు, మీనా, చూస్తూ ఉండు, నీ పూల కొట్టు కొన్ని రోజుల్లో మారు మోగిపోతుంది. మన పూల కొట్టు బాగా ప్రాఫిట్లో వచ్చేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఇది మన పూల కొట్టేనా అన్నట్టుగా మార్చేస్తాను. ఏవండి, మీరిలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వచ్చిన డబ్బులు అత్తయ్యకిస్తే అత్తయ్య తీసుకోను అని, అలాగే వద్దని అన్నారు. అయినా నీకెవరు చెప్పారు ఆ లక్షావతికి ఇవ్వమని? ఈరోజు 1500 కాబట్టి ఆ లక్షావతి వద్దంది. అదే రేపు నువ్వు వేలివ్వు, ఖచ్చితంగా అవన్నీ దొబ్బేస్తుంది. అయినా నీకెవరు ఇవ్వమని చెప్పారు? ఇది నీ కష్టార్జితం. నీ కష్టార్జితంతో నువ్వేమైనా చేసుకోవచ్చు. ఇవి నీ దగ్గరే దాచిపెట్టుకో. అది కాదండి, మీ దగ్గర చాలా వడ్డీకి అప్పులు ఉన్నాయి కదా, అవన్నీ నేను చూసుకుంటాను మీనా. ఈ డబ్బులు మాత్రం నీకోసమే. నీకేం కావాలంటే అది తీసుకుందువా, సరేనా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక మీనా సరే అని అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత మీనా ఉదయాన్నే లేచి ఇక పూల కొట్టు దగ్గర కూర్చుంటుంది. ఇక ప్రభావతి అయితే, ఏంటిది, ఉదయాన్నే వెళ్ళి పూల కొట్టులో కూర్చుంటే ఇంట్లో వంటిల్లో టిఫిన్ ఎవరు చేస్తారు, కాఫీలు ఎవరిస్తారు? ఏ మీనా, మీనా అని అరుస్తూ ఉంటే ఇక బాలు, హలో లక్షవతి, ఎందుకలాగా కావు కావుమంటూ అరుస్తున్నావు? ఉదయాన్నే కాకులు రాలేదా ఇంటి ఇంటికి? నా అరుపులు నీకు కాకులు పిలిచేలా ఉందా? నీ పెళ్ళాన్ని పిలుస్తున్నాను. మీనా ఎందుకు? ఎందుకంటావేంటి? ఇంట్లో టిఫిన్ చేయకుండా వెళ్ళి ఆ పూల కొట్టులో కూర్చుంటే ఇంట్లో వంట పని, ఇంటి పని ఎవరు చూసుకుంటారు? నిన్న మొత్తం నేనే చూసుకున్నాను. ఇక ఆ పప్పులేమీ ఉడకవు. ఏంటి లక్షావతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు మీనా వచ్చి వంటింట్లో టిఫిన్ చేయాలా? ఇంట్లో పనులన్నీ చేయాలా? అవునరా, అది చేయకపోతే ఎవరు చేస్తారు? నీ కోడలున్నారుగా, డబ్బులమ్మ పార్లరమ్మ, వాళ్ళు చేస్తారు. అదేంటి, వాళ్ళు బయటకెళ్ళి పని చేయాలి, వాళ్ళెందుకు చేస్తారు? మరి మీనా కూడా అంతే కదమ్మా. మీనా కూడా బయట పూల కొట్టు పెట్టింది. ఇక మీనా కూడా ఇంట్లో వాళ్ళలాగే కష్టపడుతుంది. అలాంటప్పుడు మీనా ఇంట్లో పనులెలా చేస్తుంది? సత్యం, సత్యం, వాడు చెప్పింది కూడా నిజమే కదా ప్రభా. ఇంట్లో పనులు ముగ్గురు సమానంగా చేసుకోవాలి. లేకపోతే కుదరపోతే పని మనిషిని పెట్టుకోవాలి. అంతేకాని ఇది అనడం కరెక్ట్ కాదు. నేను పని మనిషిని పెట్టినా ఊరుకోన్నానా అని బాలు అంటాడు. ఇక మనోజ్, అదెలా కుదురుతుందిరా, అన్నీ నువ్వే అంటే ఎలా? అవునా, మీ పెళ్ళాలని ఇంట్లో పని చేయమనేసరికి ఇంట్లో పని మనిషిని పెట్టాలి అని మాట్లాడుతున్నారే, మరి మీనా ఇన్ని రోజులు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, ఆ రోజు ఎందుకు పని మనిషిని పెట్టలేదని మీరెవ్వరూ మాట్లాడలేదు? చూడండి నాన్న, ఈ రోజు నుంచి మీనా ఒక్క పని చేయదు. అలాగే ఇంట్లో పని మనిషిని పెట్టిన నేను ఊరుకోను. నా పిల్ల ఎలా అయితే పనులు చేసిందో వీళ్ళు కూడా అలాగే చెయ్యాలి, అంతే అంటూ బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, ఏంటి వీడు ఇలా ఫిట్టింగ్ పెట్టాడు? ఇక రోహిణి, ఆంటీ, నాకు ఆలస్యం అవుతుంది, పార్లర్లో క్లయింట్ పిలిచారు, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి శృతి వైపు చూసి, అమ్మో, ఈ అమ్మాయికి కనుక ఏమైనా పని అప్పగిస్తే అది ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసుగా అని చెప్పేసి అనుకుంటూ ప్రభావతిని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన శృతి అలాగే రవి ఇద్దరు కూడా ఇక వెళ్తూ, రవి, ఇక ఆలస్యం చేయొద్దు, మనం ఈరోజే కారు కొనడానికి వెళ్దాం. అదేంటి, మనోజ్ అన్నయ్య 1 వీక్లో మంచి కారు వస్తుంది,
డబ్బులు కూడా తగ్గించి డిస్కౌంట్‌లో ఇప్పిస్తానని చెప్పాడు కదా! ఆల్రెడీ 1 వీక్ అయింది. నువ్వు ఇంటి దగ్గర జరిగే గొడవల వల్ల మర్చిపోయినట్టున్నావు. సారీ శృతి. సరే, సరే. పద మనం షోరూమ్‌కి వెళ్దాం. అన్నయ్యకి కాల్ చేద్దాం. కాల్ చేయడం ఎందుకు? మనోజ్ చెప్పాడు కదా! ఆఫీస్‌లోనే ఉంటానని. పద వెళ్దాం అంటూ ఇద్దరు కూడా ఇక షోరూమ్ దగ్గరికైతే వస్తారు. రాగానే రవి అలాగే శృతిని చూసి ఆ సేల్స్ మ్యాను ఇక చెప్పండి మేడం. మీకు ఏ మోడల్ కార్ కావాలి? చెప్పండి సార్ అని ఎనకాలే చూడు ముందు మా అన్నయ్యని పిలువు. మా అన్నయ్య ఈ ఈ వారం ఏదో కారొస్తుంది. డిస్కౌంట్‌లో ఇప్పిస్తాను అని చెప్పాడు. ఎళ్లి మా అన్నయ్యని పిలుచుకురా అని ఎనకాలనే ఇక వెంటనే సార్ మీ అన్నయ్య ఎవరు? అదేంటి అప్పుడే మర్చిపోయావా? పోయిన వారం వచ్చాం కదా! మా అన్నయ్య పేరు మనోజ్. నీకు ఫోన్ కూడా చేసి మాట్లాడాడు కదా! అని ఎనకాలనే వెంటనే ఆ సేల్స్ మ్యాను ఆ! ఒక్క నిమిషం సార్. ఇప్పుడే వస్తున్నాను అంటూ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడు. ఇక వెంటనే ఆ మేనేజర్ అక్కడికొచ్చి చూడండి ఎవరు ఆ మనోజు? మా అన్నయ్య మనోజ్ అండి. 1 వీక్‌లో కొత్త కార్ వస్తుందని చెప్పాడు కదా! ఆయన ఏంటి ప్రద్దాకా వచ్చి మనోజ్ ఎవరు అంటారు? లాస్ట్ వీక్ నీతో మాట్లాడాడు కదా మా అన్నయ్య. వెళ్లి పిలువు అని ఎనకాలనే ఇక అతను చూడండి మేడం, ఆ రోజు మా వాడు కొత్తవాడు కాబట్టి మీ అన్నయ్య ఫోన్‌లో మాట్లాడేసరికి ఎవరో వేరే బ్రాంచ్‌లో ఉన్నాడేమోనని అతనికి రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని పంపించేశాడు. కానీ ఆ తర్వాత ఇతనొచ్చి నాకు చెప్తే తెలిసింది. మీరు ఆల్రెడీ మా దగ్గర జాబ్ మానేసిన మనోజ్ గురించి చెప్తున్నారని. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అన్నయ్య జాబ్ మానేయడమేంటి? మీరు తప్పుగా అనుకుంటున్నారు. 1 వీక్ లాస్ట్ టైమ్ కూడా మా అన్నయ్య మీతో మాట్లాడాడు. వాడు కొత్తతనండి. అందుకే తెలియక మీకు సమాధానం చెప్పాడు. యాక్చువల్లీ ఆ రోజు నాకు తెలిసుంటే ఆ వెధవ గురించి నేను చెప్పేవాడిని. అనవసరంగా మీరు మా అన్నయ్యని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. ఏంటి రెస్పెక్ట్ ఇచ్చేది? ఆ మనోజ్ గాడు ఏమీ చేతకానివాడు. సరిగ్గా పనిచేయడం కూడా రాదు. ఎప్పుడు చూసినా బద్ధకంగా కూర్చొని తినడం తప్ప వాడికేమీ తెలీదు. అలాంటి వాడిని ఉద్యోగంలోంచుకొని డబ్బులివ్వడం వేస్ట్ అని మా కంపెనీ వాళ్ళు వాడిని ఉద్యోగంలోంచి తీసేశారు. వాడు ఈ విషయం మీ దగ్గర చెప్పకుండా డ్రామాలు చేస్తున్నట్టున్నాడు. వాడు ఉద్యోగం మానేసి 4 నెలలవుతుంది. ఎక్కడో పార్కులోనో లేదంటే సందుల్లోనో తిరుగుతూ ఉంటాడు. ఉద్యోగం చేస్తున్నానని మిమ్మల్ని నమ్మించి. పాపం ఎవడో ఆ అమ్మాయిని చేసుకున్నాడో గానీ వాడు నా వాడు వాడి వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనమే అని అంటూ ఉంటే శృతి అలాగే రవి షాక్ అయిపోతారు. ఇక శృతి, రవి మీ మనోజ్ అన్నయ్య ఇన్ని అబద్ధాలు చెప్తాడా? పాపం రోహిణిని ఇంత చీట్ చేస్తున్నాడా? ఈ విషయం ఆంటీకి గానీ అంకుల్కి గానీ ముఖ్యంగా మా అన్నయ్య బాలుకి తెలియకూడదు అని ఎనకాలనే ఏ ఎందుకలా అంటున్నావు రవి? మనోజ్ అన్నయ్య అంటే మామూలుగానే బాలు అన్నయ్యకి ఇష్టం ఉండదు. ఇప్పుడు వాడు ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఇలా అబద్ధం చెప్తున్నాడని తెలిస్తే ఖచ్చితంగా వాడిని ఊరికనే వదిలిపెట్టడు. ఈ విషయం వెంటనే మనం అమ్మతో చెప్పాలి. పద శృతి అంటూ ఇద్దరు కూడా ఇక ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి రాగాలనే ఇక పతి ఏంట్రా మీరేంటి ఎంత త్వరగా వస్తారు? ఏంటమ్మా శృతి ఈరోజు త్వరగా వచ్చేసావు? మేము త్వరగా వచ్చిన దాని గురించి తర్వాత మాట్లాడదాం ఆంటీ. ముందు మీ పెద్ద కొడుకు మనోజ్ జాబ్ గురించి మీకు తెలుసా అని అనగానే వీళ్ళకి తెలిసిపోయింది ఏంటి కొంపతీసి? ఏంట్రా మీకు తెలిసిపోయిందా ఏంటి? అంటే ఏంటమ్మా నీకు కూడా ఈ విషయం ముందే తెలుసా? నాకేం తెలుసు? నాకేం తెలీదు. నాకేం తెలీదు. మీరేదో అంటున్నారు వింటున్నాను అని ఎనకాలనే ఇక సత్యం ఏమైందిరా రవి? మనోజ్ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నావు? నాన్న మనోజ్ అన్నయ్య ఉద్యోగం మానేసి 4 నెలలవుతుందంట. అలాగే మనోజ్ అన్నయ్య ఉద్యోగం పోయి పార్కులెమ్మటో వీధులెమ్మటో తిరుగుతున్నాడని ఆ ఆఫీస్లో మనోజ్ అన్నయ్య గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు నాన్న. ఏమన్నారా నువ్వు? అవును అంకుల్. మనోజ్ జాబ్లోంచి తీసేసింది మనోజ్ లేజినెస్ వల్ల అంట. అలాగే మనోజ్ని జాబ్లోంచి తీసేసి 4 మంత్స్ అవుతుంది. కానీ మనోజ్ మిమ్మల్ని దగ్గర అబద్ధాలు చెప్పి మిమ్మల్ని జాబ్ చేస్తున్నట్టు మీ దగ్గర బిల్డప్లు ఇస్తున్నాడు అని అనగానే సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్